నగరంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో గల రెడ్ క్రాస్ నందు నిన్న సాయంత్రం డయోడాట్ ఫౌండేషన్ ఫస్ట్ యానివర్సరీ వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైస్ ఛాన్సలర్ విక్రమ్ సింహపురి యూనివర్సిటీ ఆలపాటి శ్రీనివాసులు, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సౌజన్య, కమిషనర్ నందన్, వెంకటేశ్వర కాలేజ్ డైరెక్టర్ సునీల్ కుమార్, రెడ్ క్రాస్ చైర్మన్ వాకాటి నారాయణ, మెడికల్ గ్రూప్ ఏజీఎం విజయభాస్కర్ రెడ్డి, హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరావతి కృష్ణారెడ్డి హాజరయ్యి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. డయోడాట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాన్స్ పోటీలు నిర్వహించి గెలుపొందిన కళాకారులకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలను ప్రజలకు అందించాలని ముఖ్య ఉద్దేశంతో కొనసాగిస్తామని, దీనికి సహకరించిన తమ డయోడాట్ 24 మంది సభ్యులందరికీ కూడా పేరుపేరున ప్రత్యేక ధన్యవాదములు తెలిపిన డయోడాట్ ఫౌండేషన్ ఫౌండర్ హుస్సేన్ అభినందనలు పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులు, బయోడాట్ ఫౌండేషన్ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పండుగ వాతావరణం తలపించే విధంగా కొనసాగించారు. Award Lifetime Achievement Award. Our nominations to our team we filtered, we selected. So once again, Valandarki, especially Business Excellence Awards lo. Bhargavi Automobiles Director K. Niranjan Reddy garu and family. Welcome sir. Welcome. Welcome to the event. Second, Sheikh Riyaz Ahmed, Hotel Riyaz. Thank you very much, sir. Next, correspondent Nalanda Institutions, Master Rashid, Ega Basket Figurki, second, my foundation support and one improve my understanding. Dr. Lime Sheikh, Haji India's Garu, Madina Vice Agencies, while getting a support. Third, Visisha Samajik Seva in the Award Srimati K. Kusuma Kumari Garu, getting a support. Thank you very much.
Next, Chanika Hospitals, Dr. V. Vedagopal garu and all family ki thank you very much. Next, Sheikh Hasim garu, Gulam Joshua, Gangaram ki అభివృద్ధి చేస్తున్న గేట్కే సపోర్టు. తర్వాత షేక్ కాజా సెంటర్ డాక్టర్ కె భార్గవి గారు అన్ని విధాలు మా ఫౌండేషన్ సపోర్ట్ గా ఉంటూ చేస్తున్నా మేడం మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్. అండ్ డాక్టర్ జీవీకే నెల్లూరు హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మొహమ్మద్ రఫీక్ గారికి కూడా వెల్కమ్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ వాసన కేఎఫ్టీ గారికి కూడా. నెక్స్ట్ సుగనా డెంటల్ బత్ని ప్రశాంత్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వెల్కమ్. మా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ జనార్దన్ రాజు గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తున్నాం. నెక్స్ట్ కళాకార ఆర్టిస్ట్ ప్రముఖ డోలక్ ప్లేయర్ సోని డిస్ట్రిక్ట్స్ లో వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. శ్రీ బడ్డే చక్రపాణి గారు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సెగ్మెంట్ లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆయనకి వెల్కమ్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ టిఎంపి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ సాగర్ వేణుగోపాల్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ కళారంగంలో ఎంతో కృషి చేస్తూ నాట్య ప్రవీణ నాట్య క్రీడామిత్రులు నాట్యాచార్య ఎన్వి రమణయ్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్స్ అగైన్ అందరికీ వెల్కమ్ చెప్తూ నెక్స్ట్ డాక్టర్ పి సునీల్ కుమార్ గారు సార్ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజెస్ అండ్ a respected name in the field of education. He has guided thousands of students in their academic journey and continues to be a mentor and motivator for youth. His commitment to quality education and student success is truly commendable. We feel proud to honor his services to the field of learning. I request Dayodite Foundation team, Chennakeswar, Abdul Razak, Meera, Venu to kindly come forward and present our felicitation and request Suhana and the team kindly accompany Chief Guest. The service organization anniversary చేసుకుంటుంది అంటే సర్వీస్ చేసే వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఒక గుర్తింపుగా ఈ కార్యక్రమానికి ఇంతమంది ఇచ్చేసారంటే వాళ్ళు చేసే సర్వీస్ ఏ పాటో మనకి ఇప్పటికీ అర్థమై ఉంటుంది. మామూలుగా సర్వీస్ ఆర్గనైజేషన్స్కి ఇంత రెస్పాన్స్ వచ్చేది చాలా తక్కువ. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మళ్ళీ రావడం అనేది నాకు కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే మామూలుగా సర్వీస్ చేసే వాళ్ళు వాళ్ళ పాటు వాళ్ళు సర్వీస్ చేసుకుంటారు, వెళ్ళిపోతుంటారు, ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. ఇవాళ న్యూస్ కవరేజ్ కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. మనం సర్వీస్ చేయడానికి వచ్చాం, సర్వీస్ చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అనే దీంట్లో ఉంటారు. ఈరోజు దానికి గుర్తింపుగా నేను అందరూ వచ్చారంటే మీరందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. దీంట్లో ఒక ముఖ్య విషయం ఏంటంటే ఈ డయాడైట్ ఫౌండేషన్ ఫౌండర్ హుసేన్ కిర్మానీ గారు, వైస్ ప్రెసిడెంట్ సలీం కిర్మానీ గారు అండ్ టీమ్ మెంబర్స్ అందరూ మా విద్యా సంస్థలో చదువుకొని వీళ్ళు డయాడైట్ ఫౌండేషన్ స్థాపించి ఈరోజు ఇంత అత్యున్నతమైన అభివృద్ధి కోసం విదేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదించుకొని ఇండియాకు వచ్చి ఇల్లు కట్టుకోవడము, ఇండియాకు వచ్చి వ్యాపారం చేసిన డబ్బులు వ్యాపారాలు పెట్టుకోవడమో చేసేవాళ్ళని చూశాను. కానీ మా వెంకటేశ్వర కాలేజీలో చదువుకొని వాళ్ళు నేర్చుకున్న క్రమశిక్షణ, వాళ్ళు నేర్చుకున్న అభివృద్ధి, వాళ్ళు నేర్చుకున్న దీన్ని నేను ఒక గురువుగా వాళ్ళ శిష్యులను పోగొడకూడదు కానీ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. పేరెంట్స్ చిల్డ్రన్స్ అందరికీ కూడా కూల్ ఈవినింగ్ అండి. అందరికీ కూడా ఇస్ ద ఫస్ట్ టైం ఐ సీయింగ్ వెరీ కలర్ఫుల్ పీపుల్, డిఫరెంట్ హ్యాట్ ఆఫ్ పీపుల్ ని ఒకే దండలో కట్టి ఎలా ఉంటుందో అక్కడ చూస్తున్నాను నేను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ సార్ అండ్ వెరీ ఆనర్డ్ టు మీట్ దిస్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్ అండి. మాకు ఎప్పుడు కూడా ఒకే ఫీల్డ్ లో ఉంటాము. సో నేను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాను అంటే వాళ్ళంతా కూడా క్రైమ్ కంట్రోల్ ఒకే కలర్ కాకి కలర్ కనిపిస్తూ ఉంటుంది. సో నేను అంత ఇందాక మన డిగ్రీస్ మాట్లాడినంత స్పీడ్ గా మాట్లాడలేదు కానీ నేను కొంచెం కూల్ గానే కొంచెం నాకు అది చెప్పగలిగి చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ దిస్ డైరాన్ ఎన్జిఓ ఫౌండేషన్ అండి. 1 year సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు.
have gone through the brochure. వాళ్ళు ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారో సెల్ఫ్లెస్ గా స్టూడెంట్స్ బుక్స్ దగ్గర నుంచి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని కూడా చాలా బాగా చేశారండి. ఇప్పుడు నీడ్ ఆఫ్ ద సొసైటీ ఏంటంటే గవర్నమెంట్ ఎంతవరకు చేస్తుందో ఎన్జిఓస్ కూడా ముందుకు రావాలి. సో ఎన్జిఓస్ ముందుకు వచ్చినా కూడా సెల్ఫ్లెస్ గా ఉండాలి. మనందరికీ తెలుసు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎన్జిఓ రెడ్ క్రాస్ సొసైటీ అది ఎప్పుడు కూడా ముందుంటుంది. వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఇతర అతిథులకు, ఆహ్వానితులందరికీ మా నారాయణ వైద్య విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ గౌరవ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి తరఫున మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. చాలా సంతోషకరం. స్వచ్ఛంద సంస్థ అయినటువంటి డయాడ్ ఫౌండేషన్ ఈరోజు దిగ్విజయంగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని అనేక సేవా కార్యక్రమాలతో ప్రజలందరికీ దగ్గరై మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి డయాడ్ ఫౌండేషన్ అభినందిస్తూ, ఈ డయాడ్ ఫౌండేషన్ చూసానే వాళ్ళలో పట్టుదల, వాళ్ళ సేవ చేయాలి తప్పన మరి ఎక్కడి నుంచి వస్తున్నా పరిస్థితి కానీ టోటల్ గా వాళ్ళు తన సొంత డబ్బులు వేసుకొని ఇలా సేవ చేయటం, వీళ్ళందరూ కూడా ఈరోజు ఒక ఆప్షన్ వేదిక మీద ప్రతి ఒక్కరు కూడా సమాజానికి సేవ చేసేవాళ్ళు. అంటే సెలెక్ట్ చేయడం కూడా ఒకరు చదువు చెప్పేవాళ్ళు, ఒకరు ప్రజలకు కాపాడేవాళ్ళు, ఒకరు నెల్లూరు సుందరంగా ఉండాలని చెప్పి అంటే ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్కరిని ఎంచుకొని వాళ్ళందరూ కూడా వేదిక చేర్చడం అనేది చాలా తర్వాత నేను చూసి ఆశ్చర్యపోయాను. ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలి. నేను అనేకం చూస్తాను, తండ్రి ఎంత కష్టపడి ఉద్యోగం చేసో వ్యాపారం చేసో డబ్బు సంపాదించి ఇంట్లో ఇస్తే ఆ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, ఆ పెద్దవాళ్ళు ఆఫీసర్లు అవుతారు, కానీ తల్లిదండ్రులు వదిలేస్తారు. ఈరోజు నేను అనేక ఆశ్రమాలు వచ్చిన కారణం ఏంటంటే పిల్లలలో తల్లిదండ్రులు చూడండి. ఈ రోజుల్లో ఈరోజు మీరు సమాజ సేవ చేస్తామని చెప్పి చేస్తున్నందుకు నిజంగా వాళ్ళు ఆశ్చర్యపోతుంది. అలాంటి వాళ్ళని తప్పకుండా మనం ప్రోత్సహించాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.